ఎంఎస్ఆర్ స్కూల్ ఆఫ్ ఫారెస్ట్ ఫార్మింగ్ సిస్టంలో మనం ఇప్పుడు అందరం ఉన్నాము. ఇక్కడ స్కూల్ ఆఫ్ ఫారెస్ట్లో చూడండి, ఇక్కడ వెనక కూడా మొత్తము మనకంతా 1 ఎకరాలో ఎకరన్నరలో 2000 మొక్కలు పెట్టడం జరిగిందండి. ఇక్కడ 2000 మొక్కలలో ఇప్పుడు ఆల్రెడీ 1500 1600 మొక్కలు పెట్టారు. మళ్ళీ ఒక 5-6 నెలల తర్వాత ఇంకొక 400 మొక్కలు 500 మొక్కలు వస్తాయి. ఈ మొక్కలు అంతా 5 ఫీట్ల డిఫరెన్స్తో ఉంటాయి. నో టిల్లింగ్, నో కథ. ఒక స్టేజ్ వరకే నీరు దీనికి పెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత ఈ వాతావరణంలో అడవిలో ఎట్లయితే చెట్లు పెంపొంది ఫలితాలు ఇస్తాయో అంత మంచి ఫలితాలు ఇస్తాయి. అందుకొరకు నీరు తక్కువ ఉన్న ప్లేస్లలో కూడా ఇది కొంచెం పెరిగే వరకు మాత్రమే మనం కొంత ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఫార్మాకల్చర్ సిస్టమ్ అనుకోండి, లేకపోతే ఇంకా వేరే సిస్టమ్ అనుకోండి, రకరకాల సిస్టమ్స్ ఇవాళ మనందరం మాట్లాడుకుంటున్నాం కదా, ఇదొక సిస్టమ్ అన్నట్టు. దీనివల్ల ఎకో ఫ్రెండ్లీగా చాలా ఒక చెట్టు ఇంకో చెట్టు మీద ఆధారపడి, ఒక మొక్క ఇంకొక మొక్క మీద ఆధారపడి, దీనిలో అన్ని రకాలైన మొక్కలు వస్తాయి. దీనిలో ఇది ఒకదానికొకటి హెల్ప్ చేస్తూ మనకు ఫలాలు ఇస్తాయి. తక్కువ లేబర్, తక్కువ నీరు, ఇటువంటి వాతావరణంలో మనం ఇదంతా పెరిగేది చేస్తున్నాం. కాబట్టి ఇవాళ వర్షాలు లేక చాలా బాధపడుతున్నాం. ఏదో ఎలినో అంటారు, అది అంటారు, ఇది అంటారు. మన భూమిలో కూడా నీరు శాతం తగ్గిపోయింది. తక్కువ నీటితోన మంచి వ్యవసాయం ఎట్లా చేయొచ్చు అనేదానికి ఇది ఒక నిదర్శనం. ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఈ వ్యవసాయాన్ని డెవలప్ చేస్తున్నారు. ఎవరైనా ఇటువంటి మోడల్స్ చేయాలనుకునే వాళ్ళకి ఇది బిగినింగ్లోనే ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చి చూసి దీన్ని నేర్చుకొని ఇటువంటివి ఆల్రెడీ కర్ణాటకలో చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. అత్యధిక లాభాలు పొందుతూ ఆ రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ఆ రోజు అది వివరించడానికి దీని రూపకర్త అయిన మౌలాలి గారు కూడా వస్తున్నారు. వారి మాటల్లో కూడా మనం వినొచ్చు దీని గురించి. అట్లనే విజయరామ్ గారు వస్తున్నారు. వారి మాటల్లో కూడా మనము ఫైలేర్ ఫార్మింగ్ గురించి, పాలేకర్ గారి ఫార్మింగ్ గురించి, ప్లస్ ఈ వ్యవసాయ విధానంలో జీవ వైవిధ్యం తో కూడినటువంటి వ్యవసాయం చేస్తే రైతు ఎంత లాభపడవచ్చు అనే విధానాలు మొత్తం తెలియజేస్తారు. కాబట్టి దయచేసి అందరూ ఈ వ్యవసాయ విధానాలు డెవలప్ చేసుకోవాలి, చేయాలనుకునే కోరుకున్న వాళ్ళందరూ వచ్చి ఆ రోజు క్లాసులు అటెండ్ అయ్యి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని ఫలితాలు పొందాలని చెప్పి మిమ్మల్ని మరీ కోరుతున్నామండి. ఈ ప్రాంతానికి వచ్చే మార్గము ఎట్లా ఈజీగా ఉంటుంది, ఇది నేషనల్ హైవే 44 దగ్గర ఉంటుంది. దాని గురించి ఫామ్ ఓనర్ అయినటువంటి మసూదన్ గారు దాని గురించి చెప్తారు. ఈ మన ఫామ్ వచ్చేసి వేముల గ్రామం అండి, ఎర్రవల్లి మండలం, జోగులాంబ గద్వాల్ డిస్టిక్. మనకి కర్నూలు నుంచి 30 కిలోమీటర్స్ ఉంటుంది, గద్వాల్ నుంచి 25 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి రైల్వే ఫెసిలిటీస్ వచ్చి గద్వాల వరకు ట్రైన్ ఉంది, కర్నూలుకు కూడా ట్రైన్ ఉంది. దూరం నుంచి వచ్చేవాళ్ళు అలా రావచ్చు. లేదంటే మనకి ఇది బెంగళూరు టు హైదరాబాద్ నేషనల్ హైవే NH44. మనకి అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతానికి మనకి హైదరాబాద్ నుంచి వస్తే కర్నూలు వైపు, కర్నూలు నుంచి వస్తే హైదరాబాద్ వైపు వెళ్ళే బస్సు ఎక్కితే మనం మన ఫామ్ ముందే దిగవచ్చు. మనం ఇక్కడ దగ్గరే ఉంది. డైరెక్ట్గా మనం చూస్తే కూడా వేముల స్టేజీ ఉంటుంది. మన పొలంలో నుంచి చూస్తే హైవే కూడా కనపడుతుంది. ఒక 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. మీరు రోడ్డు మీద దిగి కూడా ఇక్కడికి వచ్చేయచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9624601661. ఇది కాకుండా వేరే నెంబర్ కూడా ఏదైనా ఇస్తాము. స్క్రీన్ మీద ఉండే నెంబర్కి కాల్ చేసి ఈ ప్రోగ్రామ్కి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.